ఈ జనన మరణ ప్రపంచంలోకి రాబడిలేదో ఆ విశిష్ట క్షేత్రమే నా తల్లిది. అది స్వయం ప్రకాశమైనది. దానిని సూర్యుడు గాని చంద్రుడు గాని వెలిగింపలేదు, అగ్ని ప్రకాశింపలేదు. భగవంతుని సన్నిధైన నిష్కాలంక ధామాన్ని చేరుకోవడానికి పూజలు వ్రతాలు ఉపయోగపడవు. మరి దేనిని ఆశ్రయించాలి? అసంగశస్త్రేణ దృఢేన చిత్వా, వైరాగ్యపరపడే ఖడ్గాన్ని చేతబడి దృఢమనస్కుడవై మాయాతో స్వరూపమైన ఆ సంసార వృక్షాన్ని తెగనరకాలి. అంటే మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పగటి కలల ప్రవాహాన్ని సమూలంగా అంతర్ధానం చేయాలి. ఆంగ్లేయులు దీనిని స్టాప్ థింకింగ్ అని వర్ణించారు. ఇది ఆలోచన లేని స్థితి. ఇక్కడ భగవంతుడు ఆగిపోకూడదని చెప్తున్నారు. ఆ దివ్య స్థితి సర్వ సంపూర్ణమైనది, దేనికి కొరత లేని సర్వ సమృద్ధమైనది. భగవంతుని యొక్క సన్నిధిని మనం చేరుకోవాలంటే జనన మరణ చక్రం అనే ప్రపంచంలోనికి మరలా మనం రావాల్సిన పని లేదు అని చెప్తున్నారు. అది స్వయం ప్రకాశమైనది అంటున్నారు. ఇంకా పూజలు వ్రతాలు చేయడం ద్వారా మాత్రమే మనం ఆ దివ్య సన్నిధిని చేరుకోలేమట. మరి ఈ పూజలు వ్రతాలు వెనుక దాగి ఉన్న ఆ దివ్యమైన శక్తిని మనం చేరుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అనే